Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. వీళ్ళందరూ ఒకళ్ళు ఒక్కో పనికి వెళ్ళిపోయారు. నేనేంటంటే నా టెన్షను నైట్ అయింది తినాలి అని చెప్పి. సో వీడు మేల్కొని ఉంటే అస్సలు అంటే అస్సలు వంట చేయనీడు. గోల్ అంటే గోల్ అనమాట. నేనే ఎత్తుకుని ఉండాలి. బట్ వీళ్ళు ఎవరు లేరు. సో వన్ హ్యాండ్తో పని చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. నేనైతే వంటకి నిన్న నైటే కట్ చేసి పెట్టేశాను. మష్రూమ్ బిర్యానీ చేద్దామని. ఆఫ్టర్నూన్ లంచ్కి చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదనమాట. లంచ్కి ఎలాగో ముందు రోజు నైట్ లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి, ఇంకా అదే కానిచ్చేసాము లంచ్కి. ఇంకా డిన్నర్ టైంకి వేడివేడిగా చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ 5:30 అవుతుంది. ఈయన బాబుని కటింగ్కి తీసుకుని వెళ్ళారు. అండ్ పాప కింద సైకిల్ దొక్కుతుంది. గుడ్డిగా టెన్షన్ పెట్టగలగా. సో ఏంటంటే ఇప్పుడు మేమిద్దరమే అనమాట. సో వాళ్ళందరూ వచ్చేలోపు నేను వంట పూర్తి చేసేద్దామని అనుకుంటున్నాను. ఎక్కువ టైం పట్టదు, కట్ చేసే ఉన్నాయి కాబట్టి కూరగాయలన్నీ. సో ట్రై చేద్దాం కంప్లీట్ చేయడానికి. ఇల్లంతా ఎట్లా పడితే అట్లా ఉంది. వాష్ చేసిన బట్టలు ఉన్నాయి, ఇంకా మడత పెట్టలేదు. ఈయన కింద నుంచి తెచ్చేటప్పుడే కొంచెం ఫోల్డ్ చేసి తెచ్చేసారు కానీ బట్ స్టిల్ నేను అంటే ఎవరి దాళ్ళకి పెడతాను కదా, ఆర్గనైజ్ చేయలేదన్నమాట. సో అదొకటి చెయ్యాలి. వీడికి ఏంటంటే కొంచెం రొటీన్ చేంజ్ అయింది. అంత త్వరగా పడుకోవట్లేదు. ఈవినింగ్స్ కొంచెం లేట్గా పడుకుంటున్నాడు. సో టైం తీసుకుంటాడు అనమాట. ఆ టైంలో వాటితో మాట్లాడుతూ వాడిని ఎంటర్టైన్ చేస్తూ మిగిలిన పనులు కూడా నేను పూర్తి చేసుకోవాలి. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి. అందులో ఏమేమి వేసానో నాకే తెలియదు అన్నట్టక్క అంత ఫాస్ట్గా చేసేసాను అనమాట. వితిన్ 1 hour లోపే అయిపోయింది. అంటే అసలు అది మూత రావడమే టైం పట్టింది నేను చేయటం కన్నా. మంచిగా కోఆపరేట్ చేశాడు వీడు కూడా. ఏంటంటే అప్పుడే పడుకుని లేచాడు మంచిగాని. ఇంకా సాయంత్రం ఏంటంటే ఈ మధ్యన కొంచెం రొటీన్ చేంజ్ అయింది. ఒక్కోసారి పడుకుంటున్నాడు, ఒక్కోసారి పడుకోవట్లేదు అనమాట. త్వరగా డైరెక్ట్గా 8:30 ఆ టైంకి పడుకుంటున్నాడు. ఈవినింగ్ అంతా మేలుకొని ఉండి మధ్యాహ్నం మార్నింగ్స్ పడుకుంటాడు. మధ్యలో కొంచెం లెగుస్తాడు మళ్ళా. సో అలా అయితే నడుస్తుంది. ఇంకా ఒక్క కాన్స్టెంట్ రొటీన్ అనేది ఫిక్స్ కాలేదు. బట్ లక్కీ థింగ్ ఏంటంటే నైట్ అంతా పడుకుంటాడు అనమాట. ఏదో పెద్ద మనుషులు పడుకున్నట్టు నైట్ అంతా పడుకుంటాడు. కానీ ఇంటర్వెల్స్లోని 2-3 hours ఒకసారి లేగడం, ఫీడ్ చేసుకోవడం, మళ్ళీ పడుకోవడం. అంతేగాని మళ్ళీ బ్రేక్ ఇచ్చి నిద్రపోకుండా ఉండేంత ఇది చేయడం అనమాట క్రాంకీగా. సో అదొక మంచి రొటీన్ అయితే ఫిక్స్ అయింది నాకు వాడికి. ఇంకా అదొక్కటి చాలా అనిపించింది. డే టైంలో ఎలా ఉన్నా మేనేజ్ చేసుకుంటాము ఏదో ఒక రకంగాని. ఒక్కోసారి వేడిగా వంట చేసుకుని తింటాం, ఒక్కోసారి ఏది ఉండదు. ముందు రోజు చేసుకున్నవే మిగిలిపోయినవి తింటాం, లేకపోతే ముందు రోజు నైట్ వంట చేసుకుని తింటాం. మ్యాక్సిమం అదే అయిపోతుంది అనమాట. లేదు మమ్మీ వాళ్ళు వస్తే ఇంకా మమ్మీ చేస్తారు. కానీ మమ్మీ వాళ్ళు వచ్చేటప్పటికే 11 ఆ టైంకి అవ్వుద్ది. ఇంక అప్పటికి మంచి ఆకలి వేసేస్తుందంటే నేనే మొదలెట్టేస్తాను వీడు టైం ఇస్తున్నాడు అంటే కనుక. ఇంకా ఎన్ని రోజులు నేను కూడా అలవాటు చేసుకోవాలి. మమ్మీ వాళ్ళు వెళ్ళటానికి టైం దగ్గర పడుతుంది. ఇంకొక 4-5 డేసే ఉన్నాయి. సో నేను ఎక్కువ డిపెండ్ అయ్యి కూడా ఉండకూడదు అని అనుకున్నాను. ఇలా చూస్తూ కూర్చున్నావా? ఏమిటి చెప్పు, ఏమంటావు? గట్టిగా రండి. ఏంటండో ఏది బొగ్గు మీద సొట్ట, ఏది సొట్ట, ఏది
ఇంకొంచెం గట్టిగా నవ్వండి, ఇంకొంచెం గట్టిగా నవ్వండి, ఇంకొంచెం ఏంటండి అది కుట్టిసారు సొట్టగారు సొట్టలు వస్తున్నాయి. పడుకోరా మీరు, వచ్చారా ఇప్పుడు ఇంకా? ఇంకా స్టార్ట్ మాకు సినిమా. గోలకే నువ్వు పడుకునే వరకు. ఏమంటావు మరి? ఇంకా కొట్టుకోవద్దు కంటి. ఏంటండో అలా హాయ్. మరీ అంత అలవాటు చేసేసుకుని పని చేయకుండా శాంతం మానేస్తే అస్సలు చాలా కష్టంగా ఉంటుంది ఒక్కటేసారి వచ్చి పని చేయాలంటే ఇంట్లో పనులు. సో అక్కడ ఎక్కడైతే ఏదో ఒకటి రకంగా బాడీని యాక్టివ్గా పెట్టుకుంటున్నాను అండ్ వర్క్ చేసుకుంటున్నాను. లక్ థింగ్ షాకింగ్గా సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత 11 kgs తగ్గాను. ఎలా తగ్గానో ఎట్లాగ అయ్యిందో కూడా తెలియదు నాకే చాలా షాకింగ్గా అనిపించింది. లాస్ట్ మిడ్వైఫ్ అపాయింట్మెంట్ టైంలో నేను వెళ్ళి చూసుకుంటే ఇప్పటికి 1.5 monthలో 11 kgs తగ్గాను అనమాట. ఎలానో తెలీదు, ఎలానో అయ్యింది. అండ్ ఇలాగే సాగితే ఇంకా మంచిది అని అనిపించింది. బట్ అలా అని చెప్పి నేను తినడం మానేస్తున్నాను అంటే అది లేదు, తింటున్నాను, ఈక్వల్గా తింటున్నాను. వర్క్ అలానే ఉంటుంది అండ్ ఫీడింగ్ కూడా ఇస్తున్నాను కాబట్టి మేబీ అంతా కలిపి పాజిటివ్ ఎనర్జీ అలా వెళ్తుందేమో. అండ్ వినాయక చవితి తమ్ముడు వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ మేము లంచ్కి వెళ్ళాం అనమాట. అక్కడే ఉన్నాం అండి, అంతా సూపర్గా స్పెండ్ చేసాము, చాలా సరదాగా గడిచింది. మమ్మీ అన్నీ నాకు ఇష్టమైన వంటలన్నీ చేసేసారనమాట. మళ్ళీ ఎప్పుడు తింటానో అన్నట్టుగానే నాకు అనిపించింది. అవన్నీ చూసి కడుపు నిండుగా తిన్నాను. పప్పుండ్రాళ్ళు, ఇంకా పాల తాలికలు, పులిహోర, దప్పలం, ముద్దపప్పు, అన్నీ అరటికాయ ఫ్రై అన్నీ సూపర్గా ఉంది అనమాట. ఫుల్గా తినేసేసి ఇంకా మధ్యాహ్నం ఏంటంటే ఏం చేయాలో తోచలేదు. సరే ఆ మాట మాట్లాడుకుంటూ కండెలు ఉంటేని మొక్కజొన్న పొత్తులు దాన్ని గ్రిల్ చేసుకున్నాం అనమాట. మేము ఏం తోచట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ రోజేమో మంచి ఎండగా ఉంది, చాలామంది బయట గ్రిల్ చేసుకుంటున్నారు. సో మనం ఎందుకు చేసుకోకూడదని చెప్పి వెజిటేరియన్ అయినా కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఇంకా మొక్కజొన్న పొత్తులు ఈయన వెళ్ళి మళ్ళీ ఇంకా తీసుకుని వచ్చారనమాట. అనుకుని పైనాపిల్స్ తీసుకుని వచ్చారు. అవన్నీ కలిపి ఇంకా పైనాపిల్ ఇంకా మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ కలిపి మంచిగా టీ పెట్టుకుని అయితే గ్రిల్ చేసుకుంటున్నాం. బయటకు వచ్చినాయి పైనాపిల్ గ్రిల్ ఎంతమందికి తెలుసు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం, సూపర్గా ఉంటుంది. అలా గ్రిల్ చేసుకుని దానిపైన టాపింగ్ తోటి ఉప్పు, కారము, షుగరు మిక్స్ చేసి ఇలా టాప్ చేసుకుని తింటే అదిరిపోద్ది పైనాపిల్ టేస్ట్ అసలు. సో మంచిగా అలా తిన్నాం అనమాట. పండగ భోజనం చేసాం ప్లస్ గ్రిల్ కూడా చేసుకున్నాము. తెచ్చాడు రావుడు, కప్పుడు తెచ్చాడు, మామూలుగా కాదు. మాటలు చెప్పు మావయ్యతో తోలు తీస్తాడు. అవునవును అవునవును అక్కడ కాదు, ఇదిగో నాయనమ్మ, ఫ్రంట్ కెమెరా, నాయనమ్మ నాయనమ్మను చక్కగా అదే అండి పిన్ని గారు, అది కాదు పిన్ని. అమ్మ వాడుకునేది మాట్లాడేస్తున్నాడు. తమ్ముడు అన్న ఉన్నారు, అన్న
కుట్టి బాయ్ ఆ రోజు సాయంత్రం అంతా నిజంగా ఎంత సరదాగా అయిందో. అత్త ఫోన్ చేసిందనమాట. అంటే మమ్మీ వాళ్ళ తమ్ముడు వైఫ్, మేనమామ వాళ్ళు స్కాట్లాండ్లో ఉంటారు. సో తను కాల్ చేసింది పండుగ రోజు. సాయంత్రం మాట్లాడుతుంటే ఇంకా కామెడీ చేసుకుంటున్నాం అనమాట. భలే సరదాగా గడిచింది. ఇంకా మా కుట్టిగాడేమో ఏది చెప్పినా రియాక్షన్ ఇచ్చేస్తూ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసేసి రకరకాలుగా ఇస్తున్నాడు అనమాట రెస్పాన్స్. అందరూ పడి చచ్చిపోయాం నవ్వలేక. బాగా అయిందనమాట. అండ్ మేము కూడా షాక్ అయ్యాము. ఎందుకంటే ఎప్పుడు బయటకు వచ్చినా కూడా వాడు సరిగ్గా ఉండడు. అంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండడు అనమాట. ఇంట్లో ఉన్నప్పుడే వాడు సరిగ్గా ఉంటాడు. వాడు మూడ్ బాగుంటుంది. బయట ఎక్కడికి తీసుకుని వెళ్ళినా కూడా అసలు వాడికి ఇది వచ్చేస్తుంది అనమాట. వెళ్ళిపోవాలి అన్నట్టుగాని కంగారు పెట్టేస్తాడు మమ్మల్ని. ఆ రోజు ఎందుకనో వాడు చక్కగా ఉన్నాడు. మొత్తం మా పనులన్నీ అయ్యి సాయంత్రం డిన్నర్ చేసుకుని ఇంకా అయిపోయింది అన్నప్పుడు మొదలెట్టాడు అనమాట. ఆ రోజు ఏడుపు చాలా బాగా గడిచింది. అందుకనే వాడు మూడు బాగుండేసరికి మేము కూడా కరెక్ట్గా ఎంజాయ్ చేసాము అనిపించింది నాకైతే. ఒకటే నవ్వుతున్నాడు అనమాట తమ్ముడిని చూసి. ఇంకా నా సిస్టర్ ఇన్‌లానైతే అదే పనిగా చూస్తున్నాడు. ఎందుకని అర్థం కాలేదు. అంటే మరి వాడి థాట్స్ చూస్తూనే ఉన్నాడు. అట్లా కళ్ళు వేసుకుని చూడండి ఎలా నవ్వుతున్నాడో. వాడు ఏం మాట్లాడినా నవ్వుతున్నాడు. వాడు ఏం మాట్లాడినా రెస్పాన్స్ ఇస్తున్నాడు. మేము చాలా షాక్ అయ్యాం ఆ రోజు. అండ్ డెకరేషన్ చూసారా ఎలా చేసిందో సిస్టర్ ఇన్‌లా తెలివిగాని. పాలవెల్లి లేదనమాట. సో పాలవెల్లి లేకపోయేసరికి ఆ 2 ఆర్టిఫిషియల్ ప్లాంట్స్కి తాడు పురికొస్తాడేసి కట్టిందనమాట ఫ్రూట్స్ని. నాకు భలే ఇన్నోవేటివ్గా అనిపించింది ఐడియా చూసి. బాగుండింది. సో పండగ రోజు బాగా ఎంజాయ్ చేసి మంచిగా పండగ భోజనం తిని అయితే వచ్చాం రాత్రని. అండ్ కంప్లీట్గా నేనైతే మొత్తం అంతా వ్లాగ్ చేయలేకపోయాను. ఎందుకంటే మేము మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకుని మేమందరం స్నానాలు చేసుకుని మేము బయలుదేరేటప్పటికి లంచ్ టైం అయిపోద్ది. ఎందుకంటే నేను ఒక పని చేయటం, కాసేపు గ్యాప్ తీసుకోవడం బుడ్డోడు వలన, కొంతసేపు పని చేయడం, కొంతసేపు గ్యాప్ తీసుకోవడం. సో ఇలా చేస్తూ ఉంటే ఇంకా నాతోటి అసలు ఏ పని అవ్వదన్నమాట. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాతో పెట్టుకోకుండా వీళ్ళే చేసేసుకుంటున్నారు వర్కులు. కుటమా నీ పేరు మార్చేరా? నాని అని పెట్టినా ఇక్కడ నాని అని పెట్టినా పేరు నచ్చిందా? నాని నచ్చిందా? ఇట్రా కుట్టి వద్దా? నాని ఓకేనా? నాకు ఈ పాల తాలికలు అంటే ఎంత ఇష్టం అంటే అసలు చెప్పలేను అనమాట. నాకేమో చేసుకోవడం రాదు. కష్టం, పెద్ద ప్రొసీజర్ అనిపిస్తుంది నాకు. తలుచుకుంటే నీరసం వచ్చేస్తుంది. సో అందుకని మమ్మీ చేసినప్పుడే మంచిగా లాగిస్తాను. దాచుకుని తింటున్నాను. అందుకనే నెక్స్ట్ వ్లాగ్స్లోని అల్లం పచ్చడి రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఇంకా చేయలేదు, చెయ్యాలి. మమ్మీ కట్ చేసి పెట్టారనమాట. అల్లం ముక్కలన్నీ కడిగి కట్ చేసి పెట్టారు. అందులో తడి అస్సలు ఉండకూడదు. నిల్వ ఉండడానికి తడి ఉంటే బూజు పట్టేస్తుంది అన్నారు. సో అది డ్రై అయ్యే వరకు ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను కమింగ్ వ్లాగ్స్లోని. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్లో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. When the earth shakes, when the bombs scream